సార్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు పడితే డబ్బులు లేవండి. ఇది సమాచార చట్టం ప్రకారం 2020 తీసుకున్నారు. దాంట్లో కూడా ఇన్ని డబ్బులు కూడా ఇచ్చారు. 902 కోట్లు ఉన్నాయి. 902 కోట్లు ఈ డేట్లో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఒక కార్డు పెట్టాము, ఒక అబ్బాయి నమోదు చేసుకున్నాం. ఆ అబ్బాయి కార్డు వచ్చింది. కార్డు వస్తే ఆ అమ్మాయి అలా రిసర్చ్ డెలివరీ అయింది. ఈ కార్డుకున్న చట్ట ప్రకారం అయితే డబ్బులు రావాలి కదని పెట్టుకున్నాడు అర్జీ. దానికి సమాధానం లేదని సమాచార చట్టం అబ్బాయి పెట్టుకుంటే ఆ అబ్బాయికి ఇచ్చిన ఆన్సర్ ఇది ఇచ్చారు. ఈ ప్రభుత్వంలోనే కార్డు వచ్చింది, మళ్ళీ ఈ చట్ట ప్రకారం లేదు, సర్క్యులర్ ఇది అని దీన్ని యాడ్ చేశారు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 లక్షల మంది ఎవరైతే పైబడి భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ భవన కార్మికులందరికీ కూడా కార్మికుల సంక్షేమ నిధి అనేది ఈరోజు కాదు, గత 2-3 ఏదైతే దగ్గర 20-30 సంవత్సరాల నుంచి ఆ సంక్షేమ నిధి కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి స్థితిలో మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ భవన కార్మిక సంక్షేమ నిధి ఏదైతే ఉందో దాన్ని తన సొంత అవసరాలకు నిధులు మళ్లించుకోవడం వల్ల ఈరోజు ఆ భవన కార్మికుల నుంచి ఎవరికైనా ప్రమాదవశాత్తు చనిపోయినా గాయపడినా కూడా దానికి సంబంధించినటువంటి ₹1 కూడా ఆ భవన కార్మికులకి అందనటువంటి పరిస్థితి, దుస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితి. ఏదైతే ఇప్పుడే చూస్తున్న 2019 సంవత్సరం నుంచి మరి ఏదైతే ఈవేళ 2024 అంటే దగ్గర 4-5 సంవత్సరాల్లో చూస్తే 1569 కోట్ల రూపాయలు భవన సంక్షేమ నిధికి ఏదైతే భవన నిర్మాతలు కానీ గృహ యజమానులు కానీ ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టుల రూపంలో సెస్ రూపంలో వసూలు చేసిన సొమ్ము. ఆ రకంగా వసూలు చేసిన సొమ్ము 1569 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ₹1 సాయం అందనటువంటి పరిస్థితి, దుస్థితి వెళ్ళి రాష్ట్రంలో ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక లేక 2 సంవత్సరాలు పనులు లేక పస్తులున్నటువంటి పరిస్థితి, కోవిడ్ టైంలో కూడా పనులు లేక పస్తులున్నటువంటి పరిస్థితి, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ భవన కార్మికులకి న్యాయంగా వాళ్ళకి రావాల్సిన సొమ్ములో కూడా ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి తప్పనిసరిగా రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఏదైతే భవన కార్మికుల సంక్షేమ నిధి ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి లాగా డైవర్ట్ చేసుకోకుండా, ప్రభుత్వ అవసరాలకు వాడుకోకుండా కార్మికుల సంక్షేమానికే ఆ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెడతామని, అదేవిధంగా భవన కార్మికులకు కూడా ప్రత్యేకించి స్కీమ్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.